కుసుమాలు. ఓం శాంతి. దివ్య కుసుమాలు కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. 21వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతగాంచిన నారీమణులలో ప్రకాశ్మణి దాది గారు ఒకరు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో ముఖ్య నిర్వాహకురాలుగా దాది సేవల్ని అందిస్తూ ఈ యొక్క సంస్థని చిన్న స్థాయి నుండి ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చేసి శాంతికి, ప్రేమకి, మాతృత్వానికి ఆదర్శంగా నిలిచారు. అలాంటి దాది స్మృతి దినం సందర్భంగా దాది గురించి చాలా విషయాల్ని మనకి తెలియచెప్పడానికి మన ముందు విచ్చేసి ఉన్నారు బ్రహ్మకుమారి లావణ్యక్క గారు. లావణ్యక్కయ్య, ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, దాది గురించి చాలా విషయాలను విన్నాము. అంతేకాకుండా దాది ప్రేమకి, మాతృత్వానికి ఈ విధంగా చిహ్నంగా నిలిచారు. అలాంటి దాది బాల్యం ఏ విధంగా గడిచింది? దాదీజీ నిజంగా మొత్తం ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైనటువంటి, విశేషమైనటువంటి, ప్రతిభగాంచినటువంటి ఆధ్యాత్మికవేత్త అని చెప్పొచ్చు. నిజానికి చాలా గర్వంగా మనము భారతదేశంలో ఇంత గొప్ప నారీమణులలో ఉన్నటువంటి శక్తిని ప్రదర్శించడానికి దాదీజీ తన జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నారు. మరి దాదీజీ తన బాల్యం నుండే అలాంటి మంచి సంస్కారాలను కలిగి ఉండేటువంటి వారు. అందుకే అంతటి ప్రతిభను కనబరచగలిగారు. మీరు అన్నట్లు నిజంగా ఈ యొక్క సంస్థని ఒక చిన్న మొక్క నుండి దాదీజీ ఒక వటవృక్షంగా తయారు చేశారు. ఈరోజు దాదీజీ తన యొక్క పాలనతో, నేతృత్వంతో, తన యొక్క కళలతో సంస్థలో విభిన్నమైనటువంటి మార్పును ప్రపంచంలో సమయాన్ని బట్టి ఆధునిక యుగంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడానికి వేరు రకాలుగా సేవలను అందిస్తూ సంస్థ యొక్క అభివృద్ధిని చేశారు. దాదీజీ తన బాల్యంలో చాలా మంచి దైవీ గుణ సంపన్నదారిగా ఉండేటువంటి వారు. అంటే మంచి గుణమూర్తిగా ఉండేవారు. తన లౌకిక పేరు రమ. వాళ్ళ అమ్మ నాన్న పెట్టినటువంటి పేరు రమ. తన ఇంట్లో తనకన్నా పెద్ద 2 అక్కలు ఉండేటువంటి వారు. వారికి ముందుగానే వివాహం అయిపోయింది. దాదీజీ బాల్యం నుండే శ్రీకృష్ణుని యొక్క భక్తురాలుగా ఉండేవారు. మీరాబాయి యొక్క జీవిత చరిత్రని చదివి మీరాబాయి వలె తన జీవితం ఉండాలి, ఇంకా కృష్ణుడికి అంకితం అయిపోవాలి అనేటువంటి తపన బాల్యం నుండే ఉండేది. సాధారణంగా అమ్మాయిలు కొంచెం 9, 10, 12 సంవత్సరాల తర్వాత ఎక్కువగా ఫ్యాషన్స్కి అలవాటు పడతారు. లౌకిక ప్రపంచంలో ఉన్న ఆకర్షణలకి ఎక్కువగా ఆకర్షితం అవుతూ ఉంటారు. మిత్రులతో కలిసి బాగా తిరుగుతూ ఉంటారు. కానీ దాదీజీ జీవితంలో మాత్రం ఇటువంటివి ఏవి కనిపించలేదు. చాలా ప్రత్యేకంగా ఉండేటువంటి వారు. దాదీజీ బాల్యం నుండి ఎక్కువ సమయాన్ని, మీరా ఎలా అయితే కృష్ణుని యొక్క విగ్రహాన్ని పట్టుకొని కృష్ణుడితోనే ఎక్కువ సమయాన్ని గడిపేదో, దాదీజీ కూడా అలాగే కృష్ణుని యొక్క ప్రేమలో, కృష్ణుని యొక్క భక్తి చేయడంలో బాగా ఇంట్రెస్ట్ని చూపించేవారు. అంటే బాల్యం నుండే కృష్ణుని యొక్క, రాధ యొక్క బొమ్మలని, విగ్రహాలని ఊయల్లో పెట్టి ఊపడము, వాటికి చక్కగా అలంకరణ చేయడము, పూలు అన్నీ పెట్టి పూజ చేయడము, ఎక్కువసేపు కృష్ణుని యొక్క మాల స్మరణం చేయటము, అలాగే నారాయణుని యొక్క పూజ కూడా చేయటము, ఇలా ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి వారు. అయితే వారి నాన్న ఒక బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ ఆయన స్వామి గంగేశ్వరానంద యొక్క భక్తుడు. అలా ఒక స్వామీజీ దగ్గర ప్రతినిత్యం వెళ్తూ ఉండడంతో పిల్లలలో ఆ సంస్కారాలు న్యాచురల్గా తండ్రి నుండి అలవడుతూ వచ్చాయి. ఇంట్లో చాలా చక్కటి భక్తి పరాయణతతో కూడినటువంటి వాతావరణం ఉండేది. ఎక్కువగా రామాయణము, భాగవతము ఇవన్నీ బాల్యం నుండి దాదీజీ చదువుకుంటూ వచ్చారు. అంటే వాళ్ళు చదివినటువంటి స్కూల్లో కూడా, దాదీజీ చదివినటువంటి స్కూల్
కుందన్ మోడల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అది. అందులో దాదీజీకి ఆ స్కూల్లో మొత్తము రామాయణము, భాగవతము, సుఖ్మణి, ఖురాన్ అన్ని మత గ్రంథాలు, అన్ని ఆధ్యాత్మిక పుస్తకాల సారాంశము తెలియజేస్తూ ఉండేటువంటి వారు. అంటే అలాంటి ఒక సపరేట్ పీరియడ్ కూడా వాళ్ళకి ఆ సమయంలో ఉండేటువంటిది. దాదీజీ చాలా చురుగ్గా ఉండేటువంటి వారు వాటిల్లో. చదువులో కూడా చాలా చక్కటి ప్రతిభను దాదీజీ కనబరిచేటువంటి వారు. ఎప్పుడు దాదీజీకి 75% నుండి 80%కి తక్కువగా మార్కులు ఎప్పుడు రాలేదు. అంటే చాలా చక్కగా చదువుకునేటువంటి వారు. దాంతోపాటే భక్తి, తన పూజ, తన దైవం పట్ల ఉన్నటువంటి ప్రేమ అవి కూడా అంతే ఎక్కువగా కనబరుస్తూ ఉండేటువంటి వారు. తన తోటి పిల్లలు ఎక్కువగా ఆటపాటలతో గ్రౌండ్లో సమయాన్ని గడుపుతూ ఉంటే తనకి మాత్రం అది ఎక్కువగా ఇష్టం ఉండకపోయేది. ఇంట్లో తప్ప ఎక్కువ బయట ఎక్కడ కూడా ఫ్రెండ్స్తో సమయాన్ని గడిపేవారు కాదు. అలాగే ఫ్యాషన్స్ పట్ల కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. స్కూల్లో చర్చించుకుంటూ ఉండేవారంట పిల్లలు పరస్పరం, ఈ ఫ్రాక్ బాగుందా, నా డ్రెస్ బాగుందా అలా. దాదీజీకి మాత్రం అలాంటి విషయాల్లో ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎప్పుడు తన తల్లితోటి నాకు ఇలాంటి ఫ్రాక్ కావాలి లేదా ఈ ఐటెం నేను తినాలి, నాకు ఈ కోరిక ఉంది అని ఎప్పుడూ అనలేదంట. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ సాధారణంగానే ఉండేవారు. మంచి సింప్లిసిటీ బాగా ఉండేది. చాలా మంచి సాధారణతతో పాటు దివ్యత, ఒక అలౌకికత, ఒక ప్యూరిటీ తనలో కనిపిస్తూ ఉండేటువంటిది. వాళ్ళ నాన్నకి జ్యోతిష్యం కూడా బాగా వచ్చు. ఆయన జ్యోతిష్యం ప్రకారము తన కూతురు రమ, ఈమె యొక్క బాల్యంలో నుండి ఈ సంస్కారాలు అన్నీ చూస్తూ ఆయన తన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చూడడంతో ఆ జ్యోతిష్శాస్త్రం ప్రకారము ఆమె భవిష్యత్తులో ఆమె వివాహం చేసుకోకుండా కృష్ణుని యొక్క భక్తురాలుగా, అంటే మీరాలాగే ఆమె కూడా జీవిస్తుంది, ఆమెకి వివాహం చెయ్యకూడదు అనేది ఆయనకి జ్యోతిష్యం ద్వారా అర్థమైంది. అందుకని వాళ్ళ నాన్న కూడా తనకి ఎక్కువగా కృష్ణుడి పట్ల ప్రేమ ఉండడాన్ని చూసి ఆ భవిష్యవాణి, అంటే జ్యోతిష్శాస్త్రం ప్రకారం ఏదైతే చూసానో అది కరెక్ట్ అవుతుంది, నిజమే అని అనిపిస్తూ ఉండేది. వాళ్ళ అక్క యొక్క బంధువులు ఎవరైతే ఉండేవారో అత్తగారు వాళ్ళు చాలా ఫ్యాషనబుల్గా, చాలా లౌకిక ఆకర్షణలకి ఎక్కువ అభిరుచిని చూపిస్తూ ఉండేవారు. కానీ దాదీకి అంటే రమకి అస్సలు వాటి పట్ల ఇంట్రెస్ట్ ఉండేది కాదు. వాళ్ళు ఈ అమ్మాయిని ఎలా అయినా సరే, చిన్నది కదా, మనతో పాటు అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి పిలిచేవారంట. కానీ తను ఎప్పుడు కూడా నాకు ఇప్పుడు గుడికి వెళ్ళే సమయం అయింది, ఇప్పుడు నేను నా యొక్క కృష్ణుడి భక్తి చెయ్యాలి, ఇది ఆ సమయము అని చెప్పేసి తప్పించుకునేటువంటి వారు. అలా ఎక్కువగా భక్తిలో సమయాన్ని గడుపుతూ వచ్చారు. తనకి ఏ కోరిక లేదు, కాకపోతే ఒక్క కోరిక పెట్టుకున్నారంట. అదేంటి అంటే నాకు కృష్ణుడి సాక్షాత్కారం కలగాలి, కృష్ణుడు నారాయణుని యొక్క సాక్షాత్కారం జరగాలి అని మాత్రం బాగా కోరిక ఉండేది. అంటే చిన్నతనం నుంచే ఒక భక్తి భావన, అంతేకాకుండా ఆధ్యాత్మికంగా ఉండాలి అని ఇంట్రెస్ట్. వేరే రకంగా కోరికలు పెట్టుకోవడం కన్నా అసలు తను అనుకునేదంట, అంటే గీత కూడా చదువుతూ ఉండేవారు కాబట్టి ఇచ్చా మాత్రం అవిద్యగా ఉండాలి, అంటే కోరిక అంటే ఏంటో తెలియని స్థితిలో ఉండాలి. కోరుకోవడము అంటే అది కూడా ఒక విధంగా మనం స్థితిని మనం తగ్గించుకోవడమే. కోరుకోవడము అంటే మాంగ్నేసే మర్నా బల హిందీలో అనేవారు, అడగడం కన్నా చావటం మేలు. కాబట్టి ఎవరిని ఏది అడగకూడదు. చివరికి అమ్మను అది కావాలి ఇది కావాలి అని కూడా ఎప్పుడు అడగకూడదు. అడగకుండానే అన్ని తల్లి సమకూరుస్తుంది కదా అని తను ఎప్పుడు ఏది అడిగేవారు కాదు. కేవలం భగవంతుని ముందు మాత్రం ఈ ఒక్కటి అడిగేదంట, నాకెప్పుడు శ్రీకృష్ణుని సాక్షాత్కారం జరగాలి అని. అదే ఆలోచనతో పడుకునేవారంట, అదే ఆలోచనతో ఉండేవారంట. రోజంతలో కూడా ఎప్పుడు ఎక్కువ సమయం దొరికితే అప్పుడు కృష్ణుని యొక్క భక్తిలోనే సమయాన్ని గడిపేటువంటి వారు. మరి ఇలా ఆలోచించే దాదీకి ఏ రకంగా భగవంతుడి యొక్క సాక్షాత్కారం జరిగింది, అనగా కృష్ణుడి యొక్క సాక్షాత్కారం జరిగింది? దాదీజీకి ఒకసారి, అంటే తను 10th క్లాస్ హాలిడేస్లో, అంటే 10th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు దసరా దివాళీకి 2 weeks హాలిడేస్ ఇచ్చారు. ఆ సమయంలో దాదీజీ ఒకరోజు ఇంట్లోనే పడుకొని ఉన్నారు. పడుకున్నప్పుడు తనకి ఒక దృశ్యం కనిపించింది. నిద్రలో ఒక మంచి ఉద్యానవనం కనిపించింది. అందులో ఎదుట నుండి ఒక మంచి ప్రకాశం తన వైపుకు వస్తున్నట్టుగా చూశారు. ఆ ప్రకాశంలో బాలకృష్ణుడు
ఫ్లూట్ పట్టుకొని అంటే వేణుగానంతో డాన్స్ చేస్తూ నృత్యం చేస్తూ గెంతుతూ తన వైపు వస్తున్నట్టుగా దృశ్యాన్ని చూశారు. తనకి ఎప్పటి నుండో కృష్ణుని యొక్క సాక్షాత్కారం కలగాలి అన్న ఆలోచన ఉండడంతో ఆ నిద్రలోని ఆ సంతోషాన్ని పట్టలేక దాదీజీ చాలా తన్మయత్వంతో చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు నిద్రలోనే. ఇక నేను చూశాను, కృష్ణుని చూస్తున్నాను అని. కృష్ణుడు కూడా తన వైపే వస్తున్నట్టుగా తనకు అనిపించింది. అలా తన దగ్గర వరకు రాగానే కృష్ణుడు సమాప్తమై మళ్ళీ ఎదురుగా ఒక వృద్ధ మానవుడు కనిపించారు. తనకి భక్తిలో భగవంతుడు వృద్ధుని రూపంలో వస్తారు అని సత్యనారాయణ స్వామి కథలో విన్నారు దాదీజీ. అలా భగవంతుడే అంటే శ్రీమన్నారాయణుడే ఆ వృద్ధ రూపంలో వచ్చారు అనే భావనతో తను దాన్ని కూడా చూస్తూ ఉన్నారు. అలా వృద్ధ రూపంలో కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ నిద్రలో నుండి తేరుకున్నారు. అది తర్వాత అది స్వప్నం అని తనకు అనిపించింది. ఆల్రెడీ సత్సంగానికి బ్రహ్మ బాబా ఏదైతే సత్సంగంలో ప్రతిరోజు జ్ఞానం వినిపించేవారో అక్కడికి ఫ్రెండ్ వెళ్తూ ఉంది. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె లీలా అనే అమ్మాయి కూడా ధ్యానంలో ఉండి చాలా తన్మయత్వంతో తనలో తనే నవ్వుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఈ రమ ఏమి చెప్పినా కూడా తనకి ఏమీ బోధపడట్లా. అంటే ఈమె వినట్లేదా, నన్ను పిలిచింది ఇంటికి, నేను చెప్పేదేది వినట్లేదు అని తను అనుకుని నేను వెళ్ళిపోతున్నాను అని వాళ్ళ అమ్మతో చెప్పారంట, ఈ ఫ్రెండ్ వాళ్ళ అమ్మతో. అప్పుడు ఆవిడ అన్నారంటే ఈ సత్సంగానికి వెళ్తున్నప్పటి నుండి మా అమ్మాయి ఏంటో తనలో తనే ఏదో చూస్తుంది, అలాగే చాలా గంటలు కూర్చుంటుంది ధ్యానంలో, నాకు అలాగే అనిపిస్తుంది అన్నారంట. సరే నేను వెళ్తున్నాను అని దాది అనగానే అప్పుడు ఈ లీలా అనే అమ్మాయి, రమ నీకు కృష్ణుని సాక్షాత్కారం కలగాలని ఉంది కదా, రా నేను నీకు చూపిస్తాను కృష్ణుణ్ణి అని చెప్పేసి సత్సంగానికి తీసుకెళ్లారు. అలా సత్సంగానికి తీసుకెళ్లేసరికి అక్కడ దృశ్యం ఎలా ఉంది అంటే ఒక పెద్ద హాల్లో అందరూ చాలామంది లేడీస్ అందరూ ఒకవైపు కూర్చున్నారు, కొంతమంది జెంట్స్ కూడా ఉన్నారు. అందరూ ఓం ధ్వని చేస్తూ కూర్చున్నారు. ఎదురుగా ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు, ఓం ధ్వనిలో అందరూ కూర్చున్నారు. దాదీజీ అంటే రమ అక్కడికి వెళ్ళి కూర్చోగానే ఆ ఓం ధ్వనిలోనే తను ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. ముందు ఫస్ట్ ఇనిషియల్గా బ్రహ్మ బాబాని చూడగానే తనకి ఎలా అనిపించింది అంటే నేను స్వప్నంలో చూసినటువంటి ఆ వృద్ధ రూపమే ఇక్కడ కూడా ఉంది, సత్యనారాయణ స్వామి నారాయణుడు స్వయంగా నా ఎదురుగా ఉన్నారు అనుకుంటూ ఆ ఓం ధ్వనిలో ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ స్వప్నంలో చూసిన దృశ్యం అంతా రిపీట్ అవుతుంది. అలాగే కృష్ణుడితో పాటు తను రాస్ చేస్తున్నట్టు, కృష్ణుడు తనను పట్టుకున్నట్లుగా అదే దృశ్యంలో లీనమైపోయి ఉన్నారు. తను మేల్కొనేసరికి సత్సంగం అంతా పూర్తయిపోయింది, అక్కడ ఎవ్వరూ లేరు, తనను ఎవరో తట్టి లేపినట్టుగా అనిపించింది. అప్పుడు బాబా తనని దగ్గరికి పిలిచారంట. పిలిచినప్పుడు బాబాను చూస్తూ ఉంటే కూడా మళ్ళీ అదే దృశ్యం, కృష్ణుడు నన్ను దగ్గరికి పిలుస్తూ ఉన్నారు, నారాయణుణ్ణి ఎదురుగా చూస్తూ ఉన్నాను. ఏ విధంగా సాక్షాత్కారం కలిగిందో అదే రకంగా అనిపించింది. అలాగే అనిపించింది. అప్పటి నుండి ఇంకా ప్రతిరోజు ఆ యొక్క సత్సంగానికి వెళ్ళటము, రోజు ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే ట్రాన్స్ స్థితిలో చాలా కాలం వరకు ఉన్నారు. దాదాపు ఒక 10 రోజులు 15 రోజుల వరకు ఆ ట్రాన్స్ స్థితి సమాప్తం అవ్వలేదు. అక్కే, అయితే మరి దాదీజీ యొక్క సంస్థకి రోజు వచ్చేవారా? దాదీకి ఇంట్లో ఎటువంటి బంధనాలు ఉండేవి కాదంటారా? దాదీజీ గారి నాన్నగారు ముందుగానే తన భవిష్యవాణిని చూడడంతో, అంటే తన యొక్క జ్యోతిష్ శాస్త్రం ప్రకారం తను మీరాగానే ఉంటుంది అని తెలుసుకోవడంతో తనకు అనుమతిని ఇచ్చారు. తప్పనిసరిగా వెళ్ళు, నీకు అక్కడ మంచిగా అనిపిస్తుంది అని చెప్పి తనకి అనుమతిని ఇచ్చారు. అలా దాదీజీ ప్రతిరోజు వెళ్ళడం చేశారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఎప్పుడైతే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిందో అప్పటికి ఇంకా దాదీజీకి పూర్తిగా చదవాలనిపించట్లేదు. అదే ధ్యానంలో, అదే జ్ఞానం వింటున్నటువంటి ఆనందంలోనే ఉండాలి, ఇంకా ఈ చదువుకోవడము ఇదంతా సమయం వృధా అవుతుంది అనేటువంటి భావన కలిగింది. కానీ వారి నాన్నగారు ఒప్పుకోలేదు. అలా దాంతో ఇంకా చదువు కూడా కంటిన్యూ చేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే చదువు పూర్తయిందో ఆ తర్వాత ఇంకా కంప్లీట్గా సంస్థలో సమర్పితం అయిపోయి బ్రహ్మ బాబా స్థాపించినటువంటి బోర్డింగ్ స్కూల్ ఏదైతే ఉందో దాంట్లో తను ఒక టీచర్గా అందరికీ క్లాసెస్ చెప్తూ, బాబా తన చరాస్తిని స్థిరాస్తిని ఒక 8 మంది కన్యలు మాతల పేరున
ఏదైతే ట్రస్ట్ తయారు చేసి అర్పించారో అందులో దాది ప్రకాష్ మణి గారు కూడా ఒకరిగా ఉన్నారు. అలా దాదీజీ మొదటి నుండి పూర్తిగా సమర్పితమైపోయి బాబానే నా యొక్క సర్వస్వం అనుకుంటూ ముందుకు వచ్చారు. అంటే బాబా దాదికి కూడా పరీక్ష పెట్టారు. అంటే దాదీజీని కూడా అడిగారు ఒకసారి, నీవు ప్యాంటు కోటు ధరించినటువంటి వ్యక్తిని వివాహం ఆడతావా లేకపోతే పట్టు పీతాంబరధారి కృష్ణుని వివాహం ఆడతావా అని దాదీజీని అడిగారు. అప్పుడు నాకేమీ అర్థం కాలేదు, మీరేం అడుగుతున్నారు అనేది నాకు స్పష్టం అవ్వలేదు అన్నారంట. అప్పుడు బాబా నేరుగా డైరెక్ట్ పదాల్లో అడిగారంట, నువ్వు ఈ కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు వివాహం చేసుకుంటావా లేకపోతే కృష్ణుని వివాహం చేసుకుంటావా అని అడిగారంట. అప్పుడు దాదీజీ చెప్పారంట, నేను ఆల్రెడీ ఎప్పుడో కృష్ణుని వివాహం ఆడాను, నా జీవితం ఆయనకే నేను సమర్పించాను. ఇంకా నేను ఎవరితో బాల్యం నుంచి కూడా కృష్ణుని ఆరాధించేవారు. మొదటి నుండి మీరా ఎలా అయితే కృష్ణుడే నా పతి అని స్వీకరించిందో బాల్యంలోనే, అలాగే దాది కూడా అలాగే ఉండేటువంటి వారు. అందుకే బాహ్య ఆకర్షణలేవి కూడా తనని లాగలేదు, ఎటువైపు కూడా ఇంకా తన దృష్టి వెళ్ళలేదు. పూర్తిగా ఆధ్యాత్మికంగా మంచి గుణాలతో సద్గుణాలతోనే ఉండేటువంటి వారు. యజ్ఞంలోకి వచ్చాక కూడా దాదీజీ సంస్కారాలను మార్చుకునే శ్రమ ఏమీ చేయలేదు. ఆల్రెడీ బాబా ఏవైతే చెప్తారో పరమాత్మ ఇచ్చేటువంటి శిక్షణల్లో ఉండేటువంటివన్నీ మొదటి నుండి ఉన్నాయి. దాదీజీ ఎప్పుడూ అబద్ధం ఆడలేదు, లౌకికంలో కూడా. దాది అంటారు, నాకు ఎప్పుడూ నేను అబద్ధం ఆడిన సందర్భం లేదు, అలాంటి అవసరం ఏర్పడలేదు, చిన్న చిన్న విషయాలకి కూడా నేను ఎప్పుడూ అబద్ధం ఆడలేదు అని. అంటే దాది మొదటి నుంచి కూడా అంటే ఆధ్యాత్మికంగానే ఉండేవారు, అంతేకాకుండా దాదిలో సంస్కారాలు కూడా చాలా ప్యూర్గా ఉండేది. ఎంత ప్యూర్ అంటే ఎవరికి చూసినా కూడా ఎంత ప్యూరిటీ ఉంది, ఒక పవిత్రత యొక్క ప్రతిమూర్తి అని అనిపించే విధంగా బాల్యం నుండే ఆ యొక్క సంస్కారం కనిపిస్తూ ఉండేటువంటిది. అందుకే ఈ లక్షణాలు గుణాలను చూసి బ్రహ్మ బాబా కూడా దాదీజీని సేవలో అన్ని రకాల విషయాల్లో కూడా ముందుంచుతూ వచ్చారు. దాదీజీ ఎక్కువగా మమ్మ ఈ సంస్థ యొక్క మొదటి నిర్వాహకురాలు, వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి దాదీజీ కూడా వెళ్ళేటువంటి వారు మమ్మతో పాటు. మమ్మ ఎలా అయితే అందరి పిల్లలకు చాలా మంచి పాలననిచ్చి తల్లి వంటి పాత్రను పోషించారో, మమ్మ తర్వాత దాదీని కూడా మున్ని మమ్మ అని అనేవారు. అంటే మమ్మలో ఉన్నటువంటి లక్షణాలు గుణాలు దాదీలో కూడా నెమ్మదిగా నిదానంగా కనిపిస్తూ అమ్మ సమానంగా పాలననివ్వడం అలవాటు చేసుకుంటూ వచ్చారు. అయితే దాది ప్రకాష్ మణి గారు ఈ యొక్క సంస్థలో యజ్ఞంలో ఎటువంటి పాత్రను అభినయించారు, యజ్ఞంలో ఎలాంటి సేవలను అందించారు? దాదీజీ మొదట ఎప్పుడైతే భారతదేశానికి సంస్థ తరలించారో అప్పుడు దాదీజీ సంస్థలో ముందు బాబా పట్నాకి పంపించారు. పట్నాలో దాదీజీ సేవ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత బాంబేకి బాబా సేవ నిమిత్తం పంపించారు. బాంబేలో కూడా సేవలు అందించారు. అలా వివిధ ప్రదేశాల్లో దాదీ సేవ చేస్తూ వచ్చారు. కానీ అంతకన్నా ముందే ఇలా బాంబేలో పట్నాలో సేవ చేయడానికన్నా కూడా ముందే బాబా దాదీజీలో ఉన్నటువంటి సహజ నేతృత్వం యొక్క కళను గుర్తించి దాదీలో జ్ఞానాన్ని చక్కగా విడమరిచి చాలా అథారిటీతో చెప్పేటువంటి గుణాన్ని గ్రహించి ఒక సర్వధర్మ సమ్మేళనం జపాన్లో జరుగుతూ ఉన్నప్పుడు దానికి ఆహ్వానం అందింది. దానికి బ్రహ్మ బాబా దాదీజీని, దాదీతో పాటుగా రతన్ మోహిని దాదీజీని, ఇంకొక అన్నయ్య ఆనంద్ కిషోర్ దాదాని కూడా వారు ముగ్గురిని కలిపి ఆ యొక్క జపాన్లో జరుగుతున్నటువంటి సమ్మేళనానికి పంపించారు. నిజంగా దాదీజీ అక్కడ ఎంత బాగా జ్ఞానాన్ని అందరి ముందు, అన్ని మతాల వారి ముందు ఎంత చక్కగా ప్రదర్శించారు, ఎంత బాగా తన యొక్క ప్రాక్టికల్ జీవితం ద్వారా దాన్ని చూపించారు అంటే అక్కడ చాలా సేవ చేశారు. అక్కడ 2-3 నెలలు ఉండాల్సి వచ్చింది ఆ జపాన్లోనే. అక్కడ ఉంటూ కూడా తండ్రికి తగిన పిల్లలు అని అనిపించుకునే విధంగా దాదీజీ కూడా జపాన్కి వెళ్ళినప్పుడు బాబా అలాగే అన్నారు. ఎందుకంటే దాదీజీ అక్కడ జపాన్లో ఉన్న సమయంలో వారికి తినటానికి కొంత ఇబ్బంది అయ్యేది. ఈ ముగ్గురికి కూడా వెళ్ళిన తర్వాత అక్కడ ఆహార నియమాన్ని పూర్తిగా పాటించడంలో కొన్ని రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే మన భారతదేశం వల్లే అక్కడ అన్ని సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉండేవి కాదు.
బాబా చివరికి మీరు ఎంతకాలమని అలా ఉపవాసం ఉంటారు, ఏమీ తినకుండా ఉంటే బలహీనంగా అయిపోతారు కదా, మీరు కనీసం బ్రెడ్ తీసుకోండి అని చెప్పారు. కానీ ఆ సమయంలో దాదీజీ బాబాని అడిగారు, బాబా మీరైతే బ్రెడ్ తీసుకుంటారా? అంటే దాది అంత శ్రద్ధగా, అంత పట్టుదలతో, చాలా శ్రద్ధగా, చాలా నియమనిష్టలతో ఈ జ్ఞానంలో ప్రతి విషయాన్ని ఆచరిస్తూ వచ్చారు. బాబా దాదీజీ యొక్క ఆ నిశ్చయాన్ని, ఆ యొక్క స్థితిని చూసి చాలా అభినందిస్తూ బాబా అప్పుడే అన్నారు, బచ్చి సన్ షోస్ ఫాదర్ అనేది ఇప్పుడు మీరు ప్రత్యక్షం చేస్తున్నారు. అంటే తండ్రి కన్నా మించి మీరు చాలా గొప్పగా మీరు ఈ జ్ఞానాన్ని ఆచరిస్తూ బాబాను ప్రత్యక్షం చేస్తున్నారు అని అన్నారు. దాదీజీ జపాన్ నుండి తిరిగి వచ్చాక కూడా బాబా చాలా గొప్పగా దాదీజీని ఆహ్వానిస్తూ వెల్కమ్ చేస్తూ బాబా ఒక గోల్డ్ చైన్ని తయారు చేసి దాదీజీ మొత్తం విశ్వంలో బాబాను ప్రత్యక్షం చేశారు. ఇప్పటి వరకు భారతదేశం వరకే పరిమితమైనటువంటి ఈ జ్ఞానాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశం అవతల అంటే భారతదేశం దాటి విశ్వమంతటా ప్రఖ్యాతి చేయడం కోసం ప్రత్యక్షం చేసే కార్యాన్ని చేసి వచ్చారు అని దాదీజీని అభినందిస్తూ దాదీజీ యొక్క మహిమ చేస్తూ బాబా ఒక గోల్డ్ చైన్ని దాదీజీకి వేశారు. అంటే దాదీజీ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ యొక్క సంస్థ అది ప్రారంభం, అది కేవలం ప్రారంభం. అప్పుడు ఆ తర్వాత దాదీజీ యొక్క నేతృత్వంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా దాదీజీ వెళ్ళని దేశం లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే దాదీజీ అన్ని దేశాలు పర్యటిస్తూ మొత్తం 140 దేశాల్లో ప్రస్తుతం సంస్థ యొక్క 9,000 శాఖలు విస్తరించి ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతకుముందు బ్రహ్మ బాబా ఉన్నప్పుడు కేవలం భారతదేశంలో కొన్ని సెంటర్స్ మాత్రమే, శాఖలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత వేల సంఖ్యలో అభివృద్ధి చెందుతూ వేలాది మంది సమర్పితమైనటువంటి అన్నయ్యలు అక్కేల్ని కలిగి సంస్థ చాలా దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. దాదీజీ యొక్క సేవల గురించి, అంతేకాకుండా దాదీజీ యొక్క బాల్యము, దాది బాల్యంలో ఎలా ఉండేవారు, ఈ యొక్క విషయాల్ని మాకు చాలా చక్కగా వివరించారు అక్కయ్య. చాలా చాలా ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి. ప్రతి గొప్ప వ్యక్తి జీవితం ఎంతో ఇన్స్పిరేషన్ని కలిగిస్తుంది. నాకు కూడా దాది గురించి విన్న తర్వాత చాలా ప్రేరణ కలిగింది. దాది బాల్య జీవితం ఎంతో చక్కగా ఉండేది. బాల్య జీవితంలో కూడా దాది సత్యత, నిష్ఠత, సాధారణత కలిగి ఉన్నారు. తర్వాత కూడా దాది సంస్థలోకి వచ్చిన తర్వాత ఆవిడ యొక్క ఎన్నో విశేషతల ద్వారా బాబా దాదిని ముందు పెట్టడం జరిగింది. మరి అలాంటి దాది గురించి విన్న తర్వాత మీకు కూడా చాలా ప్రేరణ కలిగింది అని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో దాది గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. అంతవరకు సెలవు. ఓం శాంతి. क्या यहाँ पे बार बार आइए, एक बार क्या यहाँ पे बार बार आइए, हर बार प्यार प्रभु का बेशुमार पाइए। एक बार क्या यहाँ पे बार बार आइए। रंग में अराब लिए आतिथ्य के हैं रंगा, आए हैं प्रभु यहाँ पे बहती है ज्ञान गंगा। रंग में अराब लिए आतिथ्य के हैं रंगा, आए हैं प्रभु यहाँ पे बहती है ज्ञान गंगा, बहती है ज्ञान गंगा। आकर नहाइए ये जन्म तार जाइए, हर बार प्यार प्रभु का बेशुमार पाइए। एक बार
उपकार क्या यहाँ पे बार बार आइए। ख्वाबों से खूबसूरत घर बार आपका है, जन्नत से भी ये बढ़कर परिवार आपका है। ख्वाबों से खूबसूरत घर बार आपका है, जन्नत से भी ये बढ़कर परिवार आपका है, परिवार आपका है। उपकार हम पे प्रभु का ये उद्गार गाइए, हर बार प्यार प्रभु का बेशुमार पाइए। एक बार क्या यहाँ पे बार बार आइए।